ఆత్మమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. దిస్ ఇస్ శిరీష. కనెక్టింగ్ విత్ కాస్మిక్ మైండ్ యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ పాసిబుల్ ఎక్స్టెంట్ నేను అందరికీ ఉపయోగపడే చిన్న చిన్న కాన్సెప్ట్స్ని ప్రజెంట్ చేయడానికి నా అటెంప్ట్ నేను చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లో టుడే ఐ హ్యావ్ కమ్ హియర్ టు షేర్ మై అండర్స్టాండింగ్ అబౌట్ మెడిటేషన్. ఈరోజు నాకు తెలిసిన దాన్ని, ధ్యానం గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఈ డ్యూరేషన్లో, ఈ సెషన్లో ఐల్ బీ టెల్లింగ్ అబౌట్ వాట్ మెడిటేషన్ ఇస్, అంటే అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం అంటే ఏంటి, ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, అలాగే కొంతమంది టెంపరరీ ఎమోషన్స్, షార్ట్ టెంపర్, యాంగ్రీ, కోపము, టెన్షన్, యాంగ్జైటీ, ఇట్లాంటి షార్ట్ టెంపర్డ్ ఎమోషన్స్ అంటే షార్ట్ టైం ఎమోషన్స్లో సఫర్ అవుతూ ఉంటారు. సో వాటికి మనం టెంపరరీగా బయటపడడానికి ఐ షేర్ వన్ ఆఫ్ మై మెడిటేషన్ టెక్నిక్ విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్. Right friends, so before going to express what meditation is and about the technique, ఆ టెక్నిక్ గురించి నేను మీతో షేర్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వై వీ షుడ్ మెడిటేట్. అసలు ధ్యానం ఎందుకు చేయాలో మనం ముందు తెలుసుకోవాలి. రైట్, యు సీ ఐల్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఐరన్ బార్ని మనం కన్సిడర్ చేస్తే, ఐరన్ బార్ ఇనిషియల్గా ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్ సమ్ ఆర్ అదర్ మెటల్. ఏదో ఒక ఇనుముతో అది తయారు చేయబడుతుంది, అదే ఇనుము పదార్థంతో తయారు చేయబడింది కదా. సో ఆ ఐరన్ బార్ చుట్టూ, రైట్, మీరు ఒక టేబుల్ మీద పెట్టి దాని చుట్టూ మీరు కొన్ని మ్యాగ్నెటిక్ పీసెస్ జల్లారనుకోండి. జస్ట్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఆ ఐరన్ బార్ ఒక ఎక్స్టెంట్ వరకే ఆ మ్యాగ్నెటిక్ పీసెస్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. దిస్ ఇస్ అ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్. మనకి స్కూల్ ఏజెస్లో ఫిజిక్స్లో ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాంటి టర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్నే చెప్తారు. అదే ఐరన్ బార్ని మీరు బాగా దేని మీదైనా హార్డ్ సర్ఫేస్ మీద బాగా రబ్ చేసి, రైట్, దాన్ని ఒక టేబుల్ మీద ప్లేస్ చేసి దాని చుట్టూరా మీరు ఈ మ్యాగ్నెటిక్ పీసెస్ని వేశారనుకోండి, చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయగలము. ఇలా రిపుల్స్ వస్తాయి. I'll show up a diagrammatic representation. నేను మీకు ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తాను. యుల్ గెట్ అన్ ఐడియా. అయితే ఇక్కడ నేను ఈ మ్యాగ్నెటిక్ బార్ అండ్ ఈ పర్టికులర్ ఐరన్ బార్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఏ విధంగా అయితే ఐరన్ బార్ అయనైజ్డ్ అవ్వకపోతే, అయనైజ్డ్ ఇన్ ద సెన్స్ ఇట్ షుడ్ హ్యావ్ ఇట్స్ ప్రాపర్టీస్, ఆ ఐరన్కి ఉన్న ప్రాపర్టీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేనట్లయితే ఆ ఐరన్ బార్ ఒక మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేసుకోలేదు కదా. అదేవిధంగా హ్యూమన్ బాడీ అంటే మనిషి శరీరం కూడా ఒక గుడ్ ఎనర్జీతో వైబ్రేట్ అవ్వాలి. అలా వైబ్రేట్ అవ్వాలి అంటే ఎలా అయితే మనము ఆ ఐరన్ బార్ని అయనైజ్ చేస్తున్నామో, అయనైజ్ అంటే దానికి ఉన్నటువంటి గుణాలను పూర్తి స్థాయిలో దానికి వచ్చే విధంగా చేయడం ద్వారా ఆ ఐరన్ బార్, ఆ ఇనుప ముక్క చుట్టూరా దాని యొక్క ఎనర్జీ ఫీల్డ్ని మనము స్ట్రాంగ్ చేస్తున్నాం. ఎప్పుడైతే దాని ఎనర్జీ ఫీల్డ్ స్ట్రాంగ్ అయిందో అది ఎక్కువ శాతం అంటే ఎక్కువ ఏరియా ఉన్న మ్యాగ్నెటిక్ పీసెస్ని అట్రాక్ట్ చేయగలదు. అదేవిధంగా హ్యూమన్ బాడీకి కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఈ సృష్టిలో చరించేవి, చలించనివి అంటే కదిలేవి, కదలనివి అన్నిటి చుట్టూ కూడా ఒక అయస్కాంత శక్తి క్షేత్రం అనేది ఉంటుంది. దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాము. మనం నిద్రపోతున్నప్పుడు రాత్రులు కానీ పగలు కానీ నిద్ర సమయంలో ఈ శరీరం చుట్టూ ఉండే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రవాహంలాగా వస్తుంది. ఉదాహరణకు మీరు బాగా తలనొప్పితో నిద్రపోయారనుకోండి, లేచిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. రీజన్ ఏంటి? మనకి తెలియకుండానే, అంటే మనకు అవేర్నెస్ లేకుండానే మన శరీరంలోనికి ఆ కాస్మిక్ ఎనర్జీ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి డిపాజిట్ అయింది కనుక, రైట్. సో ఇప్పుడు
డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయిన తర్వాత మనం నిద్ర లేస్తాము. నిద్ర లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది. బికాస్ వీఆర్ ఎనర్జైజ్డ్. మన హ్యూమన్ బాడీ, మన బాడీ అనేది ఎనర్జీతో నిండింది కాబట్టి. సో ఒక తలనొప్పితో నిద్రపోయారు, లేచారు, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు, రైట్? కాసేపటి తర్వాత ఫ్రెష్నెస్ ఏమవుతుంది, నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది కదా. ఎందుకు తగ్గుతూ వస్తుంది? బికాస్ మనం చూస్తాము, వింటాము, పనులు చేస్తాము, వీ డూ సమ్ ఆఫ్ ద అదర్ యాక్టివిటీస్ కదా. ఆ యాక్టివిటీస్లో లాట్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ విచ్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు అవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వితౌట్ అవర్ అవేర్నెస్ విల్ బి లాస్ట్. మన ఎరుక లేకుండా మన శరీరంలోకి మనం తీసుకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి మనం తీసుకున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ధారలా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా, చేతల ద్వారా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. సో అలా ఆ శక్తి అనేది మనము రెస్ట్ టైంలో పొందినటువంటి శక్తి నెమ్మదిగా ఖర్చు అవుతున్నప్పుడు మనకి నీరసం రావటము, కోపం రావటము, చిరాకు రావటము, ఏదో బాగా అలసటగా ఉంది అని అనిపించడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలాంటి వాటి నుంచి మనము వెంటనే ఇమీడియట్గా రిలీఫ్ అవ్వాలి అంటే, బయటపడాలి, ఆ స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ వీటి నుంచి మనం రిలీఫ్ అవ్వాలి అంటే, వెంటనే రిలీఫ్ అవ్వాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఇలాంటివి మనకి డే లాంగ్లో, అంటే ఆ రోజంతా కూడా అట్లీస్ట్ 8 hours, బికాస్ నార్మల్ వర్కింగ్ అవర్స్ ఫర్ ఎనీ ఎంప్లాయీస్ 8 hours కదండి. ఆ 8 hours డ్యూరేషన్లోనైనా వాళ్ళు ఈ అలసట కానీ, చిరాకు, కోపము ఇలాంటి ఎమోషన్స్కి అండర్గో అవ్వకుండా ఉండాలి అంటే దే హ్యావ్ టు మెడిటేట్ డైలీ. రోజు కనీసం గంటైనా ధ్యానం చేయాలి. అలా గంటైనా ధ్యానం చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మన శరీరం చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జైజ్ అవుతుంది. అంటే ఇంకాస్త ఎక్కువ ఎనర్జీని అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, హౌ కెన్ ఐ నో దాట్ దెర్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ మై బాడీ? నా శరీరం చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని నాకు ప్రూఫ్ ఏంటి అని జనరల్ క్వశ్చన్ కదా. I'll tell you a small example which everyone will be observing. మనమందరం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము ఈ ఎగ్జాంపుల్. You see, when you go near a television to on it or off it, when you go near, మీరు ఒక టీవీ దగ్గరికి ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి వెళ్ళారనుకోండి, జస్ట్ అబ్జర్వ్ ఇట్. మీ చేతి వేళ్ళ పైన ఒక చిన్న గూస్ బంప్స్, అంటే వెంట్రుకలు నిలబడతాయి అంటారు కదా, ఆ గూస్ బంప్స్ అనేవి వస్తాయి. అలాగే ఫైబర్ చైర్స్ ఉంటాయి, హ్యాండిల్డ్ చైర్స్. ఆ చైర్స్లో మీరు కూర్చున్నారనుకోండి, వాట్ హ్యాపెన్స్, ఫ్యూ చైర్స్ డూ లైక్ దిస్, రైట్? ఆ చైర్స్లో కూర్చున్నప్పుడు కూడా మనం ఒక రకమైన జలదరింపు మన హ్యాండ్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఇస్ రియాక్టింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. అంటే మన శరీరం యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రము ఆ వస్తువు యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రానికి ఆకర్షింపబడుతుంది. అలా ఆకర్షింపబడినప్పుడు మనకి ఆ గూస్ బంప్స్ లాంటివి వస్తాయి. అంటే వాట్ యు సే, జలదరింపు ఇలాంటివన్నీ వస్తాయి, రైట్? సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ దాట్ ఎవ్రీ బాడీ, ఇదే ఉదాహరణ, ఈ సృష్టిలో ఉన్న ప్రాణమున్న, ప్రాణం లేని ప్రతి ఒక్క వస్తువు చుట్టూ కూడా ఈ విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రము ఉంటుంది. మనకి తెలియకుండానే ఈ విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రంలోకి నిద్ర టైంలో, నిద్రపోతున్నప్పుడు మనం శక్తిని తీసుకుంటాము. కానీ మనకి తెలియకుండానే చాలా శక్తిని వృధా చేసేస్తూ ఉంటాం. మనం ఏ విధంగా వృధా చేస్తామో చెప్పనా? పొద్దున్న లేవగానే చూస్తుంటాము, ఇందాక చెప్పాను, చూస్తాము, మాట్లాడతాము, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి కాకుండా మనకి తెలియకుండానే చాలా శక్తిని వృధా చేసేసి మనకి అవసరం లేని శక్తిని మన యొక్క శక్తి క్షేత్రాల్లోకి తెచ్చేసుకుంటా ఉంటాం. అది ఎలా అంటే, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించేయడము, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించేసుకోవడము, వాటి గురించి థింకింగ్ చేసేయడము, పక్క వాళ్ళ గురించి అనవసరమైన మాటలు మాట్లాడటం, కామెంట్స్ చేయడము, వాళ్ళిలాగా వీళ్ళిలాగా అని చిట్ చాటింగ్స్ ఉంటాయి కదా. ఆ చిట్ చాటింగ్స్లో, అంటే ఊసిపోరు కబుర్లు అంటారు కదా. సో ఆ చిట్ చాటింగ్స్లో కూడా మనకి తెలియకుండానే లాట్ ఆఫ్ ఎనర్జీని మనం వేస్ట్ చేసేస్తున్నాం.
వేస్ట్ చేయడమే కాకుండా మనం ఎవరితో అయితే మాట్లాడతామో ఆ వ్యక్తి తనకు ఉన్నటువంటి భావాలన్నీ మనతో చెప్తుంటారు కదా. అలా చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని కూడా మన యొక్క శక్తి క్షేత్రంలోకి మనం ఆహ్వానిస్తున్నట్టే. ఫ్రెండ్స్, ఈ శక్తి గురించి మనం ఇంకొక వీడియో ఆర్ ఆడియో ఫామ్లో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ లెట్ మీ కన్క్లూడ్ విత్ దిస్. సో మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రోజు 1 hour మెడిటేషన్, జస్ట్ 1 hour, ఏ టైంలోనైనా చేయండి. 1 hour మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ బీ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ స్టేట్. చాలామందికి కావాలనుకునే ఒక థర్స్ట్ ఏంటంటే, కోరిక ఏంటంటే నేను బ్యాలెన్స్డ్గా ఉండాలి. దేంట్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి? మెటీరియల్ లైఫ్ అంటే నా ప్రాపంచిక విషయాల్లో, నా ఉద్యోగము ఎక్సెట్రా వాటిలో నేను బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే నా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నేను సమపాలంగా బ్యాలెన్స్డ్గా తీసుకువెళ్ళాలి అనుకుంటారు. ఆ బ్యాలెన్స్నెస్ మీకు రావాలి అంటే యూ హ్యావ్ టు మెడిటేట్. ప్రతిరోజు 1 గంట ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేయనట్లయితే చాలా త్వరగా అలసిపోతాము, రైట్? చాలా త్వరగా టెన్షన్స్, కోపాలు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రతిరోజు కనీసం 1 గంట అయినా మనము ధ్యానాన్ని చేయాలి. సో నౌ ఐల్ బి షేరింగ్ టెక్నిక్. చెప్పాను కదా ఇనీషియల్గా, చాలామంది మనము మార్నింగ్ 9 కల్లా టైర్డ్నెస్ వచ్చేస్తుంది, అలాగే ఆఫ్టర్నూన్ 12కి ఒక రకమైన టైర్డ్నెస్, లాస్ ఆఫ్ ఎనర్జీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి చాలా త్వరగా కోపం వస్తుంది. ఐ హ్యాడ్ ఎ స్మాల్ టెక్నిక్ టు షేర్ విత్ యూ. అలాగా క్షణికావేశాలు, కోపాలు వీటి నుంచి బయటపడాలి అంటే ఎ స్మాల్ టెక్నిక్ ఇస్ మెడిటేట్. మీరు ఎక్కడ ఉంటారో, కూర్చుంటారు, నిలబడి ఉన్నా పర్వాలేదు, మీరు ఎక్కడైతే కూర్చుంటారో నిలబడతారో జస్ట్ మీకు కుదిరితే ఐస్ క్లోజ్ చేయండి, కుదిరినట్లయితే ఓపెన్ ఐతో ఉండండి. అండ్ లుక్ ఎట్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్. అంటే కదలని వస్తువులు అని కూడా అనలేను, కదలని ఆబ్జెక్ట్స్ అంటే ఒక చెట్టు, స్తంభము ఇలాంటి వాటి వైపు చూడండి. ఎక్కువ ప్రయారిటీ చెట్లకి ఇస్తేనే మంచిది, ఎందుకంటే చెట్లు ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటి ఎనర్జీని హోల్డ్ చేస్తాయి కాబట్టి. అదే మనకి ఒక టేబుల్లో, చైరో చూసినట్లయితే ఆ టేబుల్కి, చైర్కి కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. వాటి ఎనర్జీ ఫీల్డ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. కాబట్టి సో ఎప్పుడైనా కోపము, చిరాకు, బాగా అలసిపోయారు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఆ పర్టికులర్ టైం, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అంటే జస్ట్ సిట్ ఆర్ స్టాండ్ ఇన్ ఏ పర్టికులర్ స్ట్రైట్ పాస్చర్. మీ స్పైనల్ కార్డ్ని స్ట్రైట్గా పెట్టి క్లమ్స్ యువర్ హ్యాండ్స్, ఇలా క్లమ్స్ చేసుకోండి. క్లమ్స్ చేసేసి పుట్ ఇట్ ఆన్ యువర్ ల్యాప్, మీ ఒళ్ళో అది ప్లేస్ చేసేసి టేక్ డీప్ బ్రీత్స్ 7 times. అంటే పొట్ట నిండుగా శ్వాస తీయాలి, గుండె నిండుగా, పొట్ట నిండుగా. ఆ పొట్ట కంప్లీట్లీ అప్ రావాలి, బల్జ్ అవ్వాలి బెలూన్ లాగా. అలాగే హార్ట్ ఫుల్ ఆఫ్ బ్రెత్ తీయాలి. హోల్డ్ ఇట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేసి రిలీజ్ ఇట్, ఎక్స్హేల్ చేయండి, బయటికి పంపించండి. ఇలా 7 times చేయండి. అండ్ అబ్జర్వ్ ద రిజల్ట్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ 7 times వాట్ ఎవర్ ఎమోషన్ యు ఆర్ హోల్డింగ్ ఆన్, అంటే మీరు ఏదైతే భావోద్రేకాన్ని హోల్డ్ చేస్తున్నారో, కోపం అవ్వచ్చు, టెన్షన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, 7 breaths తర్వాత ఇట్ విల్ బి ఓవర్. అది డిజపియర్ అయిపోతుంది. ఫైన్ ఫ్రెండ్స్, ఐ గెస్ అండ్ ఐ హోప్ you like this. And if you have any comments, ante meeku evana queries unna, comments unna regarding this, you can share under the comments. And thank you for listening. Thank you.